నేను చెప్తుండగా అందరూ కూడా చెప్పడానికి ప్రయత్నించారు. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘముగా కూడి ఈ మాటలు ధ్యానించడం తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఇంత గొప్ప అవకాశం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఇక్కడ ఉన్న మేమందరము కూడా తండ్రి ఏక మనసుతో ఏక ఆత్మతో నేను ఆరాధించుకునే ఆ గొప్ప కృప మా అందరికీ కూడా మీరు ఇచ్చినందుకు వందనములు తండ్రి. ఈ వాక్యములు ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి మనం బలపరిచి స్థిరపరచు. ఈ వాక్యమందు వేరుపారే కృప మా అందరికీ కూడా దయచేసి తండ్రి. నీ చిత్తానుసారంగా బ్రతికే జీవితంలో ఎటు తొట్టెళ్ళిపోకుండా నిత్యము నీ యందు భయభక్తులు కలిగి బ్రతికే జీవితాన్ని మాకు ప్రసాదించు. విత్తబడుతున్న వాక్యములు దుష్టుడు ఎత్తుకుపోకుండా హృదయం అనే పలక మీద భద్రం చేసుకునే వాక్యం ప్రతి ఒక్కరికి దయచేసి. ఈ మాటలు చెప్పుటకు సిద్ధపడుతున్న నాకును సంయోజితుల జ్ఞానమును మరిముఖ్యముగా సరిగా విభజించి ఉపదేశించుటకును చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతుకుటకును నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు పంపించు. మా కొరకు త్వరలో రాని ఉన్నాం. యేసు క్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనా మనములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చున్నారండి. దేవుని మహాకృప ఈరోజు ఆయన పాద సన్నిధిలో ఇట్రీతిగా కలిసి ఆయన ఆరాధించడానికి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా మనం సద్వినియోగం చేసుకుందాము. మన జీవితాల్లో ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఈ జీవితాన్ని చక్కగా ముందుకి నడిపించుకోవాలో ప్రతి మనిషికి తెలియాలి. అయితే ప్రధానంగా మనకు తెలియవలసిన విషయం ఏంటంటే ఈ బ్రతుకు జీవుడా అని వెళ్ళే ఈ ప్రయాణంలో అసలు మనం ఎవరి మీద ఆధారపడాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి తోడు మనకు కావాలి, ఎవరి దగ్గరికి మనం వెళ్ళాలి, ఎవరి నడకలో మనం నడవాలి, ఇవన్నీ మనం ఆలోచిస్తూ మన జీవితాలు చక్కటి మార్గంలో ముందుకి నడిపించుకోవాలి. మన జీవితము దేని మీద ఆధారపడాలి అనేది ఒక ప్రాముఖ్యంగా ఆలోచించవలసిన విషయం.
మనల్ని ఈ భూమి మీద మనం ఇష్టపడితే భూమి మీదకి వచ్చామా, అసలు మనమే రావాలనుకుంటే వచ్చామా, అసలు ఎలా జరిగింది పైన ఈ ప్రయాణం ఎలా జరిగింది? ఇది ఒక ప్రయాణం, ఇది ఒక యాత్ర అంటాడు అబ్రహాం గారు. ఏంటంటే యాత్ర. యాత్ర ఏదో ఒక రోజు ముగిసిపోతుంది. ముగిసిపోయే లోపు, ఈ భూమి మీద ముగిసిపోయే లోపు, శాశ్వత ముగింపు అనేది లేదు ఈ ఆత్మకు. ఈ భూమి మీద ఒక ముగింపు ఉంది. ఈ భూమి మీద ఈ ముగింపు, ఈ ఆత్మ ముగింపు అయిపోయిన తర్వాత ఎక్కడ ఎక్కడుండేది, ఎక్కడికి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరి ఇష్ట ప్రకారం వచ్చింది, ఇవన్నీ మనం ఆలోచిస్తూ ప్రతి అడుగు ముందుకేసాం అనుకోండి, ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. ఈరోజు క్రైస్తవుడు అనేసరికి బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళాలి, ఆదివారం మందిరానికి వెళ్ళాలి, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వెళ్ళాలి, లేదా ఎవరైనా ప్రార్థన పెట్టించుకుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి, సభలు పెడితే సభలకు వెళ్ళాలి, సెమినార్ పెడితే సెమినార్కి వెళ్ళాలి. వెళ్తేది క్రైస్తవుని, వెళ్ళకపోతే క్రైస్తవుని కాదేమో అని అనుకుని వెళ్ళి వచ్చేస్తున్నారు తప్ప, వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, వెళ్ళిన మనం అక్కడ ఎలా ఉండాలి, అక్కడ విన్న తర్వాత దాని వాక్యాన్ని ఎలా తీసుకోవాలి, తీసుకున్న వాక్యాన్ని ఎలా మన బ్రతుకులో చూపించాలి అనేవాళ్ళు అరుదుగా కనిపిస్తూ ఉంటారండి, తక్కువగా కనిపిస్తూ ఉంటారు. అసలు నువ్వు ఎవరి మీద ఆధారపడాలి అని అంటే ఒక మాట మనకు అర్థమవుతుంది, నువ్వు దేవుని మీద ఆధారపడాలి. అసలు మనం ఎలా భూమి మీదకి వచ్చాము, అసలు మనము ఏం చేస్తున్నాము అనే విషయాలు మనం ఆలోచిస్తే, మనిషి ఈరోజు చాలా జ్ఞానవంతుడు అయిపోయాడు. చాలా జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడంటే నేనే దేవుణ్ణి అనంత జ్ఞానవంతుడు అయిపోయాడు. నేను తప్ప వేరు ఎవరు లేరు, అంత జ్ఞానం నా దగ్గర ఉంది అని చెప్పేంత జ్ఞానవంతులు అయిపోయారు. మనిషి జ్ఞానము ఎందుకు పనికిరాదు. మరొక మాట, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ 66 పుస్తకాలు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో ఉన్న ఈ మాటలు, ప్రతి మాట మనిషి మట్టి మెదడులో నుంచి వచ్చినది కాదు. మనిషి అనుకుని రాసింది కాదు. మనకి చాలా పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా మనిషి తన మట్టి మెదడు నుంచి ఆలోచించిన వాటిని బట్టి రాస్తూ ఉంటాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనుషులందరినీ ఆకర్షించేది సినిమా. ఇది ఎవరి ఆలోచన బట్టి రాస్తున్నారు? అవి మనిషి యొక్క ఆలోచన. ఇలా తీస్తే మనుషులు దానికి ఏమవుతారు, దాన్ని బాగా వాళ్ళు ఆకర్షించబడుతుంది కాబట్టి వాళ్ళు చూస్తారు. మనిషి ఒక పక్కకు లాగడానికి ప్రధానంగా, ముఖ్యంగా ఇప్పుడు ప్రథమ స్థానంలో ఉన్నది ఏంటంటే తర్వాత రెండో స్థానంలోకి వచ్చేది, రెండో స్థానం మొదటి స్థానం అనుకుంటే సీరియల్. ఈ మనిషిని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఇక చూడలేకపోతే ఉండలేమన్న స్థితికి తీసుకెళ్ళిపోయింది. మనిషిని పాడు చేయడానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. మనిషి మట్టి మెదడులోంచి వచ్చిన ఆలోచనలు, వాడు ఆలోచన బట్టి వాడు పెన్ను కాగితం తీసుకుని రాసి ఒక స్టోరీ తయారు చేసి ఇస్తున్నాడు.
అది చూడకుండా ఉండలేకపోతున్నాం ఈరోజు క్రైస్తవులంగా మనం. ఆధ్యాత్మికంగా దేవుడు ఇదిగో నేను రాయించిన గ్రంథాన్ని చదవండి, వినండి అని అంటే చదివితే నిద్ర వస్తుంది, వింటే నిద్ర వస్తుంది, ఇంకేం జరుగుతాయి? బద్ధకం వస్తుంది. కాబట్టి కొంత ఒక టైం తీసుకుంటాం, దీనికి అరగంట, పావు గంట, గంట తర్వాత పక్కన పెడతాం, తర్వాత మనం వేరే దగ్గర ఆకర్షిస్తాం. మనిషి అనుకుంటున్నాడు నేనే గొప్ప అనుకుంటున్నాడు, వాడుకున్న విర్రితనాన్ని బట్టి, వాడుకున్న జ్ఞానాన్ని బట్టి. ఆ జ్ఞానం గురించి మాట్లాడుతూ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా 1 కొరింథీ పత్రిక ఆయన ద్వారా రాసిన ఒక మాట చూద్దామండి. అక్కడ కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, 20, 21, 22, 23 చదువుతాం. ఒక్కొక్కటిగా చదువుతాం. 20 ఫస్ట్. ఆ జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. చూడండి ఏం చేశాడు దేవుడు? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. అని ఈ లోక జ్ఞానం అంటే చూడండి, నేను జ్ఞానవంతుని, నాకంటూ ఎవడు లేడు అని అనుకుని విర్రవీగుచ్చు తన ఇష్టానుసారంగా బ్రతికే జ్ఞానులు లేరంటారా? చాలా మంది ఉన్నారు. మేమే జ్ఞానవంతులము అని చెప్పుకునేవాడు దేవుని జ్ఞానవంతుడు కాదు, అది లోక జ్ఞానం. లోక జ్ఞానవంతుడు ఎప్పుడు ఏం చెప్తాడంటే నేనే గొప్ప అన్నట్టుగా చెప్తాడు. దైవ జ్ఞానవంతుడు ఏం చెప్తాడంటే ఇదిగో దేవుడే గొప్ప అని చెప్తాడు. అందుకే దేవుడు అన్న మాట ఏంటంటే ఈ లోక జ్ఞానంతో విర్రవీగుతున్న వాడందరూ కూడా వెర్రితనముతో విర్రవీగుతున్నారు, జ్ఞానవంతులైతే కాదు. చంద్రమండలం వెళ్ళిపోయి చంద్రమండలం మీద ఒక ఊరు కట్టాలనుకుంటున్నాడు, అది ఈ లోకపు విజ్ఞానం. దేవుడు భూలోకాన్ని మనుషులకు నివాసయోగ్యముగా చేశాడు. కానీ ఈ మనిషి ఏం చేస్తున్నాడు? ఇదిగో చంద్రమండలం మీద ఏం కట్టాలట? జనాన్ని నివసించేదానికి చేయాలనుకుంటున్నాడు. ఇది మనిషిని జ్ఞానము, వెర్రితనము. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పవాయను యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిను దేవుడి జ్ఞానమునై ఉన్నాడు. వీళ్ళు ఎంతో ఈ కొరింథీ సంఘానికి చెబుతున్న మాటలు ఏంటంటే ఇదిగో ఈ లోకపు జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవారందరూ కూడా ఈ లోకపు జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటారండి. ఉదాహరణకు చెప్తారు, చాలా మాటలు జాగ్రత్తగా వినండి. ఎవరికైనా ఏదైనా తగ్గని జ్వరం వచ్చిందనుకోండి, మీరు ట్యాబ్లెట్లు వాడుతున్నారు, సెలైన్లు వాడుతున్నారు, హాస్పిటల్ తీసుకెళ్ళి అయినా జ్వరం తగ్గట్లేదు, ఏం చేస్తారు చెప్పండి?
ప్రార్థన చేస్తానండి, ప్రార్థన చేస్తారు, తల తినేస్తారు. చెప్పండి, బాబా చెప్తారు రచ్చరికి వెళ్తారట, తాయిలు వెళ్తారు కదా. ఎవరికి అనిపించు నల్లటి తాళ్ళు కట్టుకుంటారు. ఎవరు వాళ్ళు? క్రైస్తవులండి. ఎవరికైనా కనిపిస్తే అడిగితే ఎలా ఉంటుందో చెప్పేసి ఏం చేస్తారట, తలగడ కింద. పిల్లడు జ్వరం వచ్చింది కదా, ఆడి తెలియకుండా ఆడి తలగడ కింద ఏం చేస్తారట. ఇప్పటికీ చూడండి, చంటి పిల్లలు మొలతాలు ఏముంటే అది ఏదో అనుకుంటూ ఎత్తడిది కదా అందంగా పెట్టారనుకుంటే కానీ ఎత్తడి దిప్పు చూస్తూ ఉంటుంది, అందులో బొడ్డి అది ఏదో ఉంటుంది పెడతారు. అది దేని అనుకుంటా, దేని అని తెలుసా మీకు? బల్లి చర్మం అట. అందులో పెట్టి వాళ్ళు దానికి అది కట్టి ఇది కట్టి ఎందుకు పెట్టి మీకు కాగితం పెట్టి కాగితం అది పెట్టి ఇవ్వు వేసి ఇంత మనం ఏం చేస్తాం, కొబ్బడిగా తెచ్చి బైబిల్ పక్కన పెడతాం, ఇదో పక్కన పెడతాం. మనమే ఎవరి మీద నమ్మకం ఎక్కువైనా దేవుడి మీద నమ్మకం ఎక్కువ. కానీ ఇలాంటి జ్వరం వచ్చిన బట్టి వెంటనే పోవాలి, స్పీడ్గా పోతే దెయ్యాలి. ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు అని ఎవరు చెప్తున్నారు? నేనుగా. కానీ ఇక్కడ అక్కడికే పరిగెడతాం మనం. ఒక పెళ్లి చేయాలంటే ఫస్ట్ ఎక్కడ పరిగెడతామంటే పక్కవని ఆగేసి, అది పెద్దమ్మలు ఎవరికి ఆగేసి అన్ని వెళ్ళి, అమ్మ మీరు వెళ్ళకూడదు అక్కడికి, మీరు వెళ్ళి కొద్దిగా పేర్ల మీద ఏం పెట్టించి రావాలి, ఇద్దరికి ఎప్పుడు సెట్ అవుతుందో ఇప్పుడు మంచో ఏం చేయాలి, ముహూర్తాలు పెట్టించుకోరండి అంట. ఎవరు వాళ్ళు? ముహూర్తాలకు వ్యతిరేకులు, క్రైస్తవులు. వాళ్ళే అంటారు అక్కడికి ముహూర్తాలకి. పంచాంగాలు చూసి మరి పెట్టమన్నట్టు సుమా వీడి పేరు అచ్చయ్. అచ్చయ్ పేరు మీద అపర్ణ పేరు మీద కలిసి వచ్చింది నేను చూడండి. మరి పాస్టర్ తిడతారేమో కదమ్మా, ఏముందని మీ అని చెప్తే అంతా ఆయనకి మీరు సెర్చ్ చేయండి, మాట్లాడతా ఆయన మీరు సెర్చ్ చేస్తాం, ముందు మీరు సెర్చ్ చేయండి అని పంచాంగాల వైపు వెళ్ళిపోతున్నారు, పంతుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ముహూర్తాలు తెచ్చుకుంటున్నారు, పెడుతున్నారు. ఏమండి నైట్ క్రైస్తవ పిల్లలు నైట్ అయితే బాగుంటుందట. ముహూర్తం చెప్పెక్కడ ఏవైతే బాగుంటుంది? నైట్ బాగుంటుంది, నైట్ పెట్టండి. సరే అమ్మా, ఏమంటే పలానా టైంకి తాగట్టించాలంటో. అదేంటమ్మా ఆ టైం అయితే మా ఊళ్ళందరూ వస్తారు కాబట్టి కట్టించండి. ముహూర్తం కూడా చెప్పారు, ఆటోమేటిక్గా వీడికి అర్థమైపోతలేదు. కానీ దేవుడికి అసలు అర్థమైంది ఏంటంటే వీడు నావాడు కాదు. దేవుడికి నచ్చని పని ఈ రోజు లోకపు జ్ఞానముతో తెలివితేటలు ఎక్కువైపోయి ఒక పక్క మేము దేవుని నమ్ముకున్నా, క్రీస్తు నమ్ముకున్నామన్నట్టు అన్యాచారాలకు వైపు వెళ్ళిపోయి దేవుడికి బాధ కలిగించే వారు చాలా మంది ఉన్నారు. ఇదిగో దైవికంగాను నడవకపోతే నీకు వచ్చేది ఏంటో దేవుడు చెప్తున్న జాతీయ. ఆ మాట చూపిస్తాను మీకు ఒకసారి. లేవికాండం నండి ఒకసారి. ఆది కాండము నిర్గమకాండం పక్కనే ఏముండదు, 19వ అధ్యాయము 31వ వచనం అందరూ చూద్దాం. పేజీ నెంబర్ 99, పేజీ నెంబర్ 98. లేవికాండము 19వ అధ్యాయము 31 చదవండి. కర్ణపిశాచి గలవారి దగ్గరకు పోకూడదు. ఎక్కడికి? గట్టిగా చదువు. కర్ణపిశాచి గలవారి దగ్గరకు పోకూడదు. సోదయకాండ్రను వెతికి వారి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. దేవుడైన యెహోవాను. చూడండి, మళ్ళీ చదువుతారు సరేనండి. కర్ణ పిశాచులుగా వారి వద్దకు దగ్గరకు పోకూడదు. సోదిగాండ్రను వెతికి వారి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదట? ఎక్కడికి వెళ్ళకూడదు? ఇప్పుడు మీరు తాయెత్తుకి ఎక్కడికి వెళ్ళాలి? లక్ష్మీ సాపారం దగ్గరికి వెళ్ళాలి. తెలుసా మీకు? వెళ్ళలేదు, మీరు చాలాసార్లు వెళ్ళాం. ఒకప్పుడు
అక్కడ మంత్రాలు ఉంటాయా? ఉండవా? చదువుతారు కదండి. మంత్రాలు చదివి 5 చదివి నీకు ఇస్తాడు. క్రైస్తవుడు అక్కడికి వెళ్ళకూడదు. క్రైస్తవుడు ఆ చోటికి వెళ్ళకూడదు. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ప్రేమ దేవుని వల్లరా మీరు ఈ మాయమంత్రాలు వేసే వాళ్ళ దగ్గరికి, తాయెత్తులు కట్టే వాళ్ళ దగ్గరికి, బ్లూటూత్ కట్ చేయడం ఎవరు? అవును, తెగ వచ్చేస్తుందని. ఏ ఎపిసోడ్ వచ్చింది అనుకోండి. ఎందుకంటే మరి ఒకటండి, మీరు ఏదన్నా ఒకటి దానిలో ఆలోచిస్తే అవే మనకు జరుగుతాయి. తెలుసా విషయం? మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది, మీరు చెడు ఆలోచిస్తే చెడు జరుగుతుంది. మంచి ఆలోచించండి. కానీ ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఏంటి నేర్చుకుంటున్నాం అంటే, ఇదిగో మీరు కర్ణ పిశాచులు గల వారి దగ్గరికి వెళ్ళొద్దు, సోది గాండు వారి దగ్గరికి వెళ్ళొద్దు, సోది చెప్పించుకోవద్దు. వాళ్ళు చెప్పేది ఏంటి? ఆ సోది అంటే మనకి ఇష్టం కదా. ఆ సోది అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు. ధనం వస్తే తాయిదులకు వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు. ఏ ముక్కలు కట్టించుకునే వారు ఉన్నారు చాలా మంది ఈరోజు. పెళ్లికి ముహూర్తాలు, ఇంకా ఇల్లు దాటి వెళ్ళాలంటే ముహూర్తం, ఎక్కడికైనా వెళ్ళాలంటే ముహూర్తం, ఏదైనా కొనాలంటే ముహూర్తం. అది ఇది ఏది బైబిల్ వద్దని చెప్తుంది కాబట్టి చెప్తున్నా ఇక్కడ. లేకపోతే ఈ మాట మనం చెప్పుకోకర్లేదు. బైబిల్ ఏదైతే వద్దంటుందో అదే ఈ రోజు క్రైస్తవులు బాగా చేస్తున్నారు. అది ఏ నడిపింపు కావాలా మనకి? ఏ నడిపింపులో మనం వెళ్ళాలి ముందుకి? ఈ రోజు క్రైస్తవులు 190 మంది వెళ్ళేది ఏం నడిపింపాలంటే దైవికంగా నడిపింపు కాదు, దెయ్యాల నడిపింపులోకి వెళ్ళిపోతున్నారు. ప్రేమ దేవుని వల్ల ప్రతి ఒక్కరూ తెలియకుండా చేసే పని ఏంటంటే చోదిగాళ్ళ దగ్గరికి వెళ్ళడం. ఎలాగో మా జాతకాలు చెప్పండి. ఈ రోజు కూడా జాతకం పిచ్చితో పడిపోయే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు ఈ రోజుకి రండి. బైబిల్ మందిరానికి వస్తావు, జాతకం పట్టుకుని చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్తారు. తెలివైన వాళ్ళు క్రైస్తవులు ఈ లోక జ్ఞానం ఉన్నారు కాబట్టి వాళ్ళెల్లరూ బంధువులు ఇచ్చి పంపిస్తారు పుస్తకాలు. ఒక మాట అండి, ఆ రాసిన పుస్తకాల్లో ఉన్నది మిమ్మల్ని ఏమి కూడా, వాళ్ళకి ఏమి కూడా మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు. మన ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే ఈ లోకపు సారానుసారంగా ఉంటాయి, ఈ లోకపు సారంగా ఉంటాయి. మన బుర్ర దేవుని మందిలో పెడితే ఏమి రానివ్వట? దేవుని ఆలోచనలు ఉంటాయి, దెయ్యపు ఆలోచనలు రావు. ఈ రోజుకి కూడా మనం మందిరంలో కూర్చున్నా కూడా బయట ఆలోచనలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. మందిరంలో మనం కూర్చుంటే మనం ఎప్పుడు దేవుని ఆలోచనలతో ఉండాలి. ప్రేమ బయటికి వెళ్తే ఆటోమేటిక్గా మీకు వాళ్ళతో వెళ్తూ కలిసి మీరు ఆలోచనలు వస్తాయి, రావని అన్నం. కానీ మందిరంలో ఉన్నప్పుడు ఆలోచన మనకి ఎందుకు రావాలి? నాకు జాగ్రత్తగా బతకాలి. చూద్దాం, ఉందో జాగ్రత్తగా. ఎక్కడికైనా నిలబడుతున్నాడు దేవుడు. ఈ అవి లేవు కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళకూడదంటే ముహూర్తాల గురించి పంతులు గారి దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరు చెప్పే మాట? దేవుడు చెప్పే మాట. మంచిని చూపించుకుని మీరు ఇల్లు దాటకూడదు. మనకి ప్రతిరోజు మంచిదే కాదంటారా?
మనకి ప్రతిరోజు మంచిదే. అంటే మీ అనుకోవాలని బట్టి మీరు ఏం చేయాలి? వెళ్ళండి, చూసుకోండి. నీ క్రైస్తవుని కదా, నీ జ్ఞానవంతుని కదా, నా దేవుడు క్షమిస్తాడు కదా అని నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడానికి వీలు లేదు. దేవుడికి నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలి. ఆ బ్రతుకు మీకు ఉండాలి. ప్రేమ దేవుడు మనందరికీ ఉండాలి. వెళ్ళిపోదాం, దేవుడి నడిపింపులోకి వెళ్ళిపోదాం. దేవుడి నడిపింపులో వచ్చి మనం ఎరుకొచ్చేద్దాం. ఇంతకీ దేవుని నడిపింపు, ఇది దేవుని నడిపింపులో మనం ఎందుకు ఉండాలి అని మనం ఒకసారి ఆలోచిస్తే, అసలు మన గురించి, అసలు మన భూమి మీద ఉండాలని, ఈ భూమిని ఏలాలని ఎవరి చెప్తో ఎవరి కోరిక అని మనం ఆలోచిస్తే, అందరూ కూడా ఒక్కసారి ఆదికాండము మొదటి అధ్యాయము. ఈ ఆదికాండం మొదటి అధ్యాయంలో 26వ వచనం నుంచి చదువుతాం ఒకసారి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము. ఎందుకు మనం ఎవరి స్వరూపం అట? దేవుని స్వరూపం. ఎంత గొప్ప వాళ్ళు, ఎంత గొప్ప ధన్యత మనకున్నది. ఎప్పుడన్నా ఆలోచించారా? దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప ధన్యత ఏంటంటే, మనము ఆయన స్వరూపం. ఇక్కడ అదే మాట అంటున్నాడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దుము. ఎంత ధైర్యం రావాలి మాట చదువుతుంటే. ఇక మనం ఎవరి స్వరూపం? దేవుడి స్వరూపం. దేవుడు నువ్వు కావాలని కోరుకున్నాడు. దేవుడు నిన్ను పుట్టించాడు. దేవుడు నిన్ను భూమి మీద కలగజేశాడు. దేవుడు నువ్వు కావాలనుకున్నాడు. అందుకంటే ఏంటంటే, మనం ఒక్కొక్క మనిషికి ఇష్టం అవ్వచ్చు, ఇష్టం కాకపోవచ్చు. కానీ నువ్వు ఎవరికి ఇష్టం? ఇది దృష్టిలో పెట్టుకోండి. చాలా మంది కుగిలిపోతూ ఉంటారు. అరే, నా తండ్రికి నేను ఇష్టం కాదు. చాలా మంది పిల్లలు, ఆడపిల్లలు బాగా చూస్తున్నాడు, మగపిల్లలు మరి చూడలేదు, తల్లిదండ్రులను బాధపడమని ఉంటూ ఉంటారు. కుటుంబాలు చిన్న చిన్న ఉంటూ ఉంటే ఇలాంటివి. కానీ అంటాను, వాళ్ళందరినీ సృష్టించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడికి నువ్వంటే ఇష్టం. నిన్ను పోషించేది దేవుడు. నిన్ను పోషించడానికి, నిన్ను నడిపించడానికి దేవుడు ఉన్నాడు. ఆయనే నిన్ను కలుగు చేశాడు. ఇక్కడ అదే మాట 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. తర్వాత వారు ఎవరినైతే చేస్తామో వారు ఏం చేస్తారంటే, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏడుగురు కాకానియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషులుగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. అంటే మనందరినీ యజమానులుగా దేవుడు చేశాడు. మనందరినీ రాజులుగా దేవుడు చేశాడు. మనందరినీ దేవుడు యాజకులుగా చేశాడు. అంటే మనకంటూ ఒక ప్రత్యేకత, నీకంటూ ఒక ప్రత్యేకత దేవుడు ఇచ్చాడు.
నేను ఎక్కడ దేవుడు తగ్గించలేదు. ప్రేమ దేవుడు మనం అనుకుంటాం అంతే. వాళ్ళ నాతో మాట్లాడలేదు, వీళ్ళు నాతో మాట్లాడలేదు, వాళ్ళని పట్టించుకోలేదు, వీళ్ళని పట్టించుకోలేదు. ఎంత మనుషులు పట్టించుకోకపోతే ఎంత ప్రేమ దేవుడు. నన్ను పట్టించుకుని ఎవరో తెలుసా? సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన ఇష్టపడితే నీ భూమి మీదకి వచ్చాను. ఆయన ఇష్టపడితే నీ భూమి మీదకి వచ్చాను. ఆయన కావాలనుకుంటే నీ భూమి మీద బ్రతుకుతున్నాను. కాబట్టి నేనంటే నా దేవునికి ఇష్టం. మరొక మాట, ఈ ఆదికాండం ప్రారంభంలో అధ్యాయంలోని మాట చెబితే చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలో కూడా ఏమన్నాడు చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంగా చదివాము. ఆ 24 పెద్దల సింహాసనమందు ఆశీనుడైండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వారికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడును గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. చివర ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో 10-11 అంటే 230 పేజీ నెంబర్. ఈ మాటలో జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దేవుడు వాళ్ళరా, దేవుని చిత్తానుసారంగా సమస్తము జరిగినాయట. మొదటి గ్రంథంలో ఆది కాండంలో మాట్లాడిన మాట ఏంటంటే మనస్వరూపమందు మనుషులను మన పూర్వీకులు సృష్టి. వాళ్ళు ఏం చేద్దామయ్యారంటే రాజులుగా చేద్దాం. వాళ్ళు ఏం చేద్దాం? రాజులుగా చేద్దాం. వాళ్ళను సమస్తము ఏదేవారిగా చేద్దాం. వారి యాజకులు. ఇదంతా పేతురు గారి పత్రిక రాస్తే అందులో మాట్లాడుతారు. ఇక్కడనే మాట ఏంటంటే, ఇక్కడ మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే 12వ వచనంలో 11 కిందకు వచ్చేసరికి యుగ యుగములు జీవించుచున్న వారికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించినవి నీ చిత్తమును బట్టే అవి ఉండెను, నీ చిత్తమును బట్టే అవి ఉండెను. అంటే ఈ రోజు ఇక్కడున్న మనం అందరము ఎవరికి ఇష్టమట? మరి భయం ఎందుకు చెప్పండి? ఇక మనం ఎవరికి భయపడాలి, దేనికి భయపడాలి, ఎవరిని పొగడాలి, ఎవరిని హత్తుకోవాలి? ఈరోజు మనిషి ప్రేమ గురించి తహతహలాడిపోతున్నారు. నేనంట మనిషి ప్రేమ గొప్పది కాదయ్యా, దేవుని ప్రేమ గొప్పది. ఆయన ప్రేమించాడు కనుక ఈ భూమి మీద నువ్వు నేను ఉన్నావు. ఆయన మనకు కృప చూపుతున్నాడు కనుక ఈ భూమి మీద మనం ఇంకా నడవాడుతున్నాం, జీవించగలుగుతున్నాం. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు కనుక. కానీ మనం ఏం చేస్తున్నామంటే మాకు అధికారి కావాల్సింది, మాకు వేరే నడక, వేరే వారి ఆధారం. అందుకే ఈరోజు చిన్న కష్టం వచ్చినా ఎక్కడ పరిగెత్తున్నారంటే వేరే చోటకు పరిగెడుతూ ఉన్నారు, వేరే వారి ఎందుకు పరిగెడుతూ ఉన్నారు. అలా పరిగెడితే ఆటోమేటిక్గా మీరు ఎవరికి దూరం అయిపోతున్నారట? దేవునికి దూరం అయిపోతున్నారు. వద్దు, పరిగెట్టవద్దు. మీరు పరుగైనా ఏడుపైనా ఏదైనా ఎవరంటే దేవుడే. దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీకున్న ప్రతి దాని నుంచి విడిపించడానికి శక్తివంతమైన వాడు. మరి అంతకంటే శక్తివంతమైనవి చెప్పండి. మీరు వెళ్ళే ఆ యొక్క కారణ విశ్వాసాలు గల ఆ యొక్క ఏ ముక్కలు చెప్పండి. గొప్పవా? ప్రార్థన కంటే గొప్పదా? క్రీస్తు కంటే గొప్పదా? మరి ఎందుకు ఇంకా ఒక సంఖ్యలో బయలుదేరిగా ఒక సంఖ్యలో ఏ ముక్కలు తిరుగుతున్నావు?
సిగ్గుగా లేదు మనకి, సిగ్గనిపించట్లేదు మనకి. దేవుడు అన్నిటినీ మంచిగానే చేశారు, అన్ని మంచి రోజులు దేవుడు చెప్తుంటే అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఈ రోజులు ఆ రోజులు గంట పడుకో గంట, అది ఎవరైనా 9 లోనికి వెళ్ళి తాను చేసి రావాలా, తాను చేసి కాలు పెట్టుకున్నారు అంటే బాగా ఆదరిస్తారనమాట. పిల్లి వస్తే మన వెనకెళ్ళి వస్తారు, పిల్లలు వెళ్ళిపోతారు మన వాళ్ళు, కూలొస్తే వస్తారా, కూలొస్తే ముందే వెళ్తారు కదా, పిల్లొస్తే వెనకెళ్ళి మరి ఎదురు రావాలా మనకి, మరి మన ఎందుకు వెళ్తారు సొంపట్టుకో. దేని మీద ఆధారపడుతున్నాడు? సమస్త సృష్టికి కారణం దేవుడైతే, నిన్ను సృష్టించింది కూడా దేవుడే అయితే, మరి నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నావా, వేరే వాటి మీద ఆధారపడుతున్నావా? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే ఇక్కడ నరుడు ఉన్నాడంటే కారణం ఏంటంటే దేవుడు ఆ రోజు నేల మట్టితో నరుడిని చేసి ఒక బొమ్మగా చేసి అందులో ఏం చేశాడట, జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే నువ్వు ఎవరి నుంచి వచ్చావు, మరి ఎవరి నుంచి వచ్చామంటే కదా, అంటే మనం ఎవరి సొంతం, ఇప్పుడు ఎవరి సొంతం మీరు? చాలా దేవుడు పిల్లలైతే దేవుడి పిల్లలైతే చాలా ఆనందం, దేవుని పిల్లలమైతే చాలా సంతోషం. కానీ అప్పుడప్పుడు పక్క వెళ్తున్నావా లేదా, వెళ్తలేదా? చిన్న చిన్న వాటికి అసలు అంత నీకు ఏ కూడా లేదా, మరి మీ ఆయన తీసుకెళ్ళి అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేయట్లేదా? దేవుడికి వ్యతిరేకంగా బ్రతకట్లేదా? దేవుడే గొప్పవాడే నమ్మిన మనం ఒక్కొక్కసారి మనం చేసే పనుల దేవుడు బాధపడట్లేదా? దేవుడు మనల్ని చూసి ఆనందపడుతున్నాడా, సంతోషపడుతున్నాడు? ఈరోజు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో దేవుడు తనలోంచి నిన్ను ఊదాడు, ఇదిగో మట్టితో చేసిన తర్వాత నీకు ఆయన నాసికారంధ్రముల్లో నీ జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు యెహోవా తూర్పులో ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడ్డల తెలివనిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదో ఒక నది, అంటే చూడ తోట అంతటిని కూడా తడుపుటకు ఒక నది ఇచ్చేసాడు, అన్ని ఇచ్చాడు. అక్కడ ప్రతి దాన్ని వేసినట్టు ఇక్కడ దేవుడు రాయించాడు, అన్ని బాగానే ఉన్నాయి. దేవుడు అనుకున్నాడట, నా కొడుకు ఒకడే ఉన్నాడు, ఇప్పుడు సాటైన సహాయాన్ని ఇవ్వాలనుకున్నాడు. నిద్ర కలిగేశాడు, ఎముక తీశాడు. అక్కడ మళ్ళీ ఎవరు చేశాడు? స్త్రీని చేశాడు, అవ్వలు చేశాడు. వాళ్ళిద్దరిని కూడా చేసి దేవుడు ప్రతిరోజు చల్లపూట వెళ్ళేవాడట, వాళ్ళతో కలిసి అక్కడ ఆనందంగా సంతోషంగా గడిపాడు. అప్పటికి దేవుడికి ఆనందం ఉందా లేదా? ఆదాము మనం చూసినప్పుడు దేవుడు ఆనందపడేవాడే కాదా?
ఆనందపడేవాడు, సంతోషపడేవాడు. అంతా బాగుంది, దైవికంగా నడుస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రారంభంలో తొలి దినాలలో ఆదాము హవ్వ ఎవరు చెప్పినట్టు వింటున్నారంటే దేవుడు చెప్పినట్టు వింటున్నారు. దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతుకుతున్నారు. దేవుడికి ఆనందం వేసింది, సంతోషం వేసింది. ప్రతిరోజు చల్లపూడి వచ్చేవాడట, వాళ్ళతో గడిపేవాడట. ఈరోజు కూడానండి మనం దేవుని ఆనందం పెట్టే విధంగా ఉంటే, దేవుడిని సంతోష పెట్టే విధంగా మనం బ్రతికితే దేవుడు నిత్యము మనతో ఉంటాడని మాట ఇచ్చాడా లేదా? నిత్యము ఉంటాడట. నిత్యము ఉండడానికి కదా ఎవరు పంపించాడు? పరిశుద్ధాత్మను పంపించాడు భూమి. ఆనాడు అపోస్తలులు మేడగదిలో ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆ పరిశుద్ధాత్మ అగ్ని వల్లే వాళ్ళ మీదకి మళ్ళీ తిరిగి శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోవడానికి వచ్చాడు. ఈ భూమి ఉన్నంత కాలం అంటే మనం విడిచిపెట్టకుండా మనల్ని చక్కటి మార్గంలో నడిపించడానికి దేవుడు తన పరిశుద్ధాత్ముడి భూమి మీదకి పంపించి మనలోనికి పంపిస్తే మనం సంతోష పెడుతున్నామా? ఆనంద పెడుతున్నామా? ఆయన నచ్చినట్టుగా బతుకుతున్నామా? ఇక్కడ చూడండి, ఆదాము ఎలా బతుకుతున్నారట చెప్పండి. దేవుడికి నచ్చినట్టుగా బతుకుతున్నారు. దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు కనుక, దేవుడు నడిపించిన మార్గంలో వెళ్తున్నారు కనుక దేవుడు చక్కగా వచ్చేవాడు, వాళ్ళతో ఆనందంగా ఉండేవాడు, మళ్ళా వెళ్ళిపోయేవాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఆనందంగా సంతోషంగా దేవుడు చేసిన పిల్లలు ఉంటూ ఉండగా అసూయ కలిగింది. ఎవరికి? అపవాది. చీకటి అపవాది అనుకున్నాడు, వీళ్ళ వెలుగుతున్నారు, వెలుగుని ఏం చేయాలి? ఆర్పేయాలి. వెలుగుతున్న వెలుగును ఆర్పేయాలనే అపవాదిగాడు ఆనాడు చూస్తున్నాడు, ఈనాడు చూస్తున్నాడు. నువ్వు దైవికంగా నడుస్తుంటే ఆ దైవికంగా నడవకుండా ఆపి వాడి వైపు తిప్పుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రేమ దేవుని వల్ల మొట్టమొదటి ప్రయత్నం ఎక్కడ చేశాడు తెలుసా? ఆదాము మందిరం చేశాడు. దేవుడు వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో అన్నీ తినండి, కానీ ఇదిగో నీ చెప్పే ఈ పళ్ళు, నీ చెప్పే పళ్ళు తినొద్దు అని ఆజ్ఞయించారు. ఆజ్ఞయించారు. విన్నారు వాళ్ళు? తినలేదు. దేవుడు చెప్పినట్టుగా బ్రతికారు. వాళ్ళ జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది. దేవుడు ఉన్నాడు వాళ్ళ మధ్య, దేవుడు వాళ్ళతో ఉన్నాడు, దేవుడిని వాళ్ళు ఆహ్వానించారు. హ్యాపీగా ఉంది దేవుని కుటుంబం. హ్యాపీ నిజమే. సినిమా హాల్లో కూర్చుంటే ఎలాంటి జరిగే 3 గంటలు ఏం చేస్తాడు? ఏడుతాడు. కామెడీ వస్తే నిజమండి. ఏడ్చే వాళ్ళు ఉంటారు, నవ్వే వాళ్ళు ఉంటారు. ఎంత గొప్పగా అంటే వాళ్ళ కళ్ళబడి చూస్తే ఆ సీన్ ఏదైతే వస్తుందో అందులో నేలమైపోతుంది అనమాట. ఇంకా అక్కడ వాళ్ళు ఏడుతారు, ఇక్కడ వీళ్ళు నవ్వుతారు, మామూలుగా నవ్వరు. అంటే మనిషి జీవితానికి అలాంటి ఆనందం కావాలనుకుంటారు. దేవుడైతే వద్దంటున్నాడు. అది కొంచెం ఉండేదే. నువ్వు ఆ ఉన్న కంచేపే, నువ్వు సెల్ ఫోన్ లో చూసిన కంచేపు చూసి నవ్వుకుంటావు కదా, ఆ నవ్వుకున్నంతసేపే ఉంటుంది. అది తర్వాత ఉండదు. మళ్ళీ ఆనందం, సంతోషం అది కాదు. దేవుడిస్తానన్న సంతోషం, నిత్యం ఉండే సంతోషం ఇస్తానన్నాడు, నిత్యం ఉండే ఆనందం ఇస్తున్నాడు. ఆనందము సంతోషం ఆదాము అనుభవిస్తున్నారు ఆల్రెడీ. వాడికి మంట పట్టుకుంది. లేదు లేదు లేదు, వీళ్ళకి ఆనందం ఉండడానికి, వీళ్ళు సంతోషం ఉండడానికి వీళ్ళు లేదు. అంటే ఏం చేయాలి? దేవుడు ఏదో ఆకి పెడతాడు కదా, దేవుడు నచ్చినట్టుగా బతకాలి కదా. ఇప్పుడు వాళ్ళ బ్రతుకుని మార్చేస్తే ఆటోమేటిక్గా దేవుడికి వాళ్ళు దూరం అయిపోతారు. అంటే దైవికంగా నడిచే వారిని జాగ్రత్తగా ఏం చేయాలి? ఇప్పుడు ఆ దారి నుంచి
మళ్ళించాలి. నువ్వు మంచి ప్రార్థన పరులకు, మంచి పాటలు పాడుతున్నారు, మంచిగా వాక్యం చదువుతున్నారు, మంచిగా మీరు బాగా దేవుని పనిలో ఉన్నారనుకోండి, ఆ పనిలోంచి మిమ్మల్ని తొలగించడానికి ఏదో విధంగా వాడు ఏదో ఒక వెరేస్తాడు. ఆ వెర నుంచి నిన్ను ఏం చేస్తాడంటే మార్గం నుంచి జాయిగా తప్పించేస్తాడు. తప్పించేవాడు అక్కడ ఉన్నాడంటో మీరు ఎవరు లేరనుకుంటారేమో. మీరు దేవుని మందిరానికి మానకుండా వెళ్ళిపోతుంటే కూడా ఆ మానకుండా వెళ్తున్న నిన్ను మానిపించడానికి ఏదో నెరవేస్తూ ఉంటాడు. అది వాడు. ఇక్కడ అదే జరుగుతుంది. ఏమని మీరు ఆలోచించండి. ఆదామవ్వలు దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ ఉంటే వాడికేంటి నొప్పి? వాడి ఇష్టం నెరవేరదుగా, వాడు అనుకున్నది నెరవేరదుగా. వాడు అనుకున్నది నెరవేరాలంటే ఇప్పుడు నరుడికి దేవుడికి మధ్య ఏం పెట్టాలి? చిచ్చు పెట్టాలి, వైరం పెట్టాలి. దేవుడు అసహించుకోవాలి. ఎవరిని? ఆదాము అవ్వలు. చూడండి మెల్లగా ఎలా మారిపోతుంది ఇక్కడ. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆదాము అవ్వలు దేవునితో ఎలా ఉన్నారు? సమాధానపడి ఉన్నారు. మరి ముఖ్యంగా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మీరు మీ కుటుంబంలో కూడా మీరు కూడా బయట వ్యక్తి తెలియని అవసరం లేదు, కానీ దేవునితో ఎలాంటి బంధం కలిగి ఉన్నారో మీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఓకేనా? అయితే ఈ మంచి బంధాన్ని, మంచి సంబంధాన్ని మీరు అలా పెంచుకుంటూ వెళ్తున్నారు. తెగ్గొట్టడానికి అపవాదిగాడు పట్టుకు కుయుక్తులు పడుతూ ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆదాము అవ్వలకి అది అర్థం కాలే. ఆదాము అవ్వలు దేవునితో ఉన్న ఆనందం, సంతోషాన్ని వారు బాగా అనుభవిస్తున్నారు కనుక మంచిగా ఏదైనా ఒక వ్యక్తి వచ్చి మాట్లాడితే ఆలోచిస్తే బాగుండు. మనిషికున్న పెద్ద ప్రాబ్లం ఇది. ఇద్దరు ఇష్టంగా బతుకుతారండి. ఇద్దరు ఇష్టంగా బతుకున్నప్పుడు మధ్య చాలా మంది ఉంటారు. ఏం చేసేవాళ్ళు? సరే చేస్తేప్పుడు ఏమేం చేయాలి? మధ్యలో చెప్పేవాడు అక్కడ ఆపి అవతల వాడు వచ్చేంత వరకు వాడిని ఆగి పట్టుకోవాల. ఈరోజు ప్రతి చోట గొడవల కారణం ఇవే అవుతున్నాయి. మైండ్గా ఉన్న వ్యక్తుల ద్వారా జరగనివి జరిగినట్టుగా చేసేస్తున్నారు. ఇంకా జరగవలసిన కూడా అప్పుడు జరిగిపోయినట్టుగా చేసేస్తున్నారు. ఆదాము అవ్వలు చేసిన పొరపాటు ఏంటంటే చూద్దాం. అక్కడ మనం 3వ అధ్యాయము 4వ వచనంగా వెళ్ళిపోతాం. అందుకు సర్పము మరి బాగా అర్థం కాదు. 3వ వచనం. అయితే తోట మధ్యలో చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టుకోకూడదనియు చెప్పినని సర్పముతో అందట. ఎవరు? ఆదాము గారు అమ్మగారు అన్నారట. ఆదాము గారి ముందే వేరే చోట రాయబడి ఉంటుంది. ఆయన అంటాడు ఆ దేవుడు తినొద్దు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆదాము గారు వర్క్ మీద వెళ్ళిపోయాడు. ఇలాగ అమ్మగారు ఉన్నారు. ఆవిడ దగ్గరకు వచ్చేసిందట. ఎవరు ఆవిడంటే వచ్చాదట. అమ్మా బాగున్నావా? బాగున్నానంటే సరిపోద్ది. మనం ఏమంటాం? మీ బాగున్నా, మీరేం చేస్తారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నారు, ఏ ఊరు వాళ్ళు అడుగుతా పడవా? చాయిగా మాట కలిపిన తర్వాత ఏమందట? అబ్బా మీరు ఇక్కడ అన్ని తినేయచ్చా? వీడందట అన్ని తినేయచ్చండి, కానీ ఒక్కటి తినకూడదు. తింటే చచ్చిపోతాం, తింటే చచ్చిపోతాం. ఎవరన్నారు? మా దేవుడు అన్నాడు. అవునా అని కింద ఏమంటుందంటే అందుకు సర్పము మీరు చావనే చావరు. ఎలాగనగా మీరు వాటిని తినుదినమున మీ కళ్ళు తెరవబడిననియు మీరు మంచి చెడు జరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినేను. ఆగుదాం ఇక్కడ ఒకసారి. ఎందుకంటే తినొద్దని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. ప్రతిరోజు వచ్చి
వాళ్ళతో ఉండేది ఎవరు? దేవుడే కదా. దేవతతో వచ్చిన దేవుడే కదా. మరి అంత బంధు, అంత రిలేషన్ ఉన్నప్పుడు తెలియని వ్యక్తి వచ్చింది అక్కడికి. తెలియని ఆవిడ వచ్చి, తెలియని దెయ్యం వచ్చి నువ్వు ఇది తినే పర్లేదంటే ఎప్పుడుదాకా ఆగాలి? వస్తాడుగా ఆయన, రాడా? ప్రతిరోజు వచ్చే రాక అంటాడా? వస్తాడు. వచ్చేదాకా ఆగాలి కదా. ఆ సర్లే నువ్వు చెప్పింది బాగానే ఉంది కదా, రేపు తింటానని చెప్పితే బాగుందేమో. కాదు నువ్వు ఇచ్చే ఎండ తినేస్తానని కోసుకు తెంపుకు తినేసింది. అలా కాకుండా ఆగు. మా రోజు వచ్చి ఒక ఆయన ఉన్నాడు, మా తండ్రి. మమ్మల్ని సృష్టించింది ఆయనే, మమ్మల్ని పోషించేది ఆయనే. మీ ప్రతిరోజు ఇలా ఆనందంగా ఉన్నటువంటి కారణం ఆయనే. ఆయన వచ్చే టైం అయింది, నువ్వు కూడా ఉండు. నువ్వు కూడా ఆయనతో మాట్లాడదు కానీ అని అంటే బాగుంది కదా. మనిషి చూడండి ఎలా మారిపోతుంది. ఇంకో వ్యక్తి గురించి ఇదిగో నిన్ను అతను ఇలా అంటున్నాడు అనేసరికి అవతల వాడికి కోపం వచ్చేది, ఆటోమేటిక్ కోపం వచ్చేది అనమాట. వెంటనే కోపాన్ని పెంచేసుకుని వాడి గురించి చెడ్డగా ఆలోచించడం మొదలుపెట్టి ఇంకేటి చెప్పి ఇంకా నాకు కూడా చూస్తాను తప్ప వాడు ఉండు, పోయి అంటారు, వాడు వస్తాడు, అసలు విషయం తేల్చుకుందామంటే అక్కడితో ఏమవుతుంది? అబ్బే మనుషులు అలా చేయరట. మనుషులకి అంటే ఆటోమేటిక్గా హార్మోన్స్ రిలీజ్ అయిపోతుంది అనమాట. చాలా హార్మోన్స్ ఉంటాయి లోన. కోపం తెచ్చేది ఒకటి, నవ్వేది ఒకటి. అంటే మన దేనికి రియాక్ట్ అవుతుంది అది. మనిషి తెలుగు ఏం చేయాలంటే ఎవడైనా లేనిపోతే చెప్పి ఇంకో వ్యక్తి గురించి చెప్పినప్పుడు మరి ఆగు, ఫోన్ చేస్తాను, అతను కూడా వస్తాడంటే బాగుంది. ఇక్కడ అమ్మ కూడా అంతే సరిపోను. అమ్మ నువ్వు చెప్పింది బాగుంది, సరే నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే ఎలా సాయంత్రం మన నాయన వస్తాడు, మనం అందరూ కలిపి తినేద్దాం అని అంటే బాగుండు. లేదు ఇలా కంకర వచ్చేసింది. ఎప్పుడైతే ఆ సర్పం అలా చెప్పిందో అప్పుడు దాకా రోజు చూస్తున్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు ఆమె. సర్పం ఎప్పుడైతే చెప్పిందో వీళ్ళు లేదా ఈమెలో ఏమొచ్చిందని అంటే వాటిని చూసేసరికి రమ్యముగా కాపాడడం మొదలెట్టేయట. ఇంకో మాట ఉంటుందట, అందముగా ఇంకా తింపుకోలేకుండా ఉండలేకపోతుంది అనమాట. మన జీవితాలు కూడా అలా పాడు చేయకపోవాలి చాలా చాలా చూస్తూ ఉన్నాడు. మన జీవితాలు పాడు చేయడానికి అపవాది గారు కూడా అలాగే తిరుగుతూ ఉన్నాడు. ఇద్దరు తినేశారటండి. అవ్వమ్మ తినేసింది, మన ఆదాము తినేశాడు. తినేసిన తర్వాత ఇంకా ఆయన వచ్చే టైం అయ్యిందండి. ఎవరు వచ్చే టైము? దేవుడు వచ్చే టైం అయ్యింది. ఇప్పుడు ఎలా ఉండదు చూడండి అక్కడ. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచు దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదురుకు రాకుండా తోట చెట్లు మధ్యన దాక్కునగా. అప్పుడు దాకా ఆయనతో ఎదురుగుండా కనిపించే వాళ్ళు ఏమైపోయారట? దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారు చెప్పండి. ఇప్పుడు తప్పు చేసిన వాడు ఏం చేస్తాడట? దాక్కుంటాడు. తప్పు చేయని వాడు ఎలా ఉంటాడట? ధైర్యంగా ఉంటాడు అనమాట. తప్పు చేశారు, దేవుని ఎదుటికి వెళ్ళలేకపోతున్నారు. దేవుడు స్వరము విని భయం పట్టుకుంది వాళ్ళకి. అప్పుడు చూడు దేవుడు ఏమంటున్నాడు, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావని. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుండి కనుక భయపడి దాకుంటున్నాను. అందుకాయన నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటువా అని అడిగాను. దేవుడు తెలియదా? తెలుసు. ఆయన అడిగాడు. ఎందుకు? ఒప్పుకుంటాడేమో. తప్పు చేసిన వాడు ఒప్పుకుంటే ఏం చేయబడతాడట? క్షమించబడతాడు. దేవుడి కనికరాన్ని పొందుకుంటాడు. దేవుడు ఆ లెక్క ప్రకారం అడిగితే ఈ లోకపు జ్ఞానం ఎవరిది? స్టార్ట్ అయింది ఆదాము. చూడండి, ఈ లోకపు జ్ఞానముతో ఏమన్నాడు తెలుసా? చూడండి, అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే
ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిననేను అంటే చూడండి ఇక్కడ పాయింట్ ఏంటో. తిన్నాను ప్రభువా తప్పైపోయింది అని అనలేదు. దేవుణ్ణి ఏమన్నాడంటే, అయ్యా నీ అడిగానా? ఎవరిని? నాకు సాటైన సహాయం కావాలని అడిగానా? చూడండి ప్రశ్న ఎలా ఉందో. దేవుడు వేసిన ప్రశ్నకి ఇతను తిరిగి ప్రశ్న వేస్తున్నాడు. మళ్ళీ నువ్వు తిన్నావా అని అడిగాడు. అప్పుడు వెంటనే ఏమనాలి? తిన్నానయ్యా, తప్పైపోయింది. నువ్వు తినొద్దన్నావు, నీ మాట వినాలి. నీ మాట మేము ఇక్కడ ఏం చేసాము? తిరస్కరించాము. కారణం ఏంటంటే ఇదిగో ఈ స్త్రీని నీ లేనప్పుడు వచ్చి ఆ సర్పము మోసం చేసింది. ఆ మోసపు మాటలకు పడిపోయి ఏం చేసాము? తినేసాము. తప్పు చేసామయ్యా అని ఒప్పుకుంటే బాగుండు. ఒప్పుకోలేదు. పాపాన్ని ఏం చేశాడట? కప్పుకుంటాడు. యోబు అదే అంటాడు, ఆదాము కప్పుకున్నట్లుగా నేను ఒకవేళ పాపములు కప్పుకుంటే నాశనం అయిపోతుంది అంటాడు. ఎవరు? యోబు గారు. వీళ్ళు ఏం చేశారంటే దేవుడి మీదకి గెంటేశాడట ఆదాము గారు. ఏమనంటే, అయ్యా నేను అడగలేదు, నేను ఇమ్మలేదు, నేను కావాలని లేదు, అయినా నువ్వు నాకు ఒక స్త్రీని ఇచ్చావు కదయ్యా, ఆ స్త్రీ తెచ్చింది నేను తిన్నాను అంటే చూడండి చాయిగా ఆ తప్పు ఎవరి మీద గెంటేశాడు? అవ మీద కాదు, దేవుడి మీద గెంటేశాడు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోతే తినకపోదు కదా, అంటే తప్పే చేయకపోదు కదా. అంటే తప్పెవరిదయ్యా? జ్ఞానం. ఏ జ్ఞానం అది? ఏ లోకపు జ్ఞానం? అప్పుడు ఆమె ముందు చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా ఆ స్త్రీ సర్పములను మోసపించినందున తింటున్నా నేను. అబ్బా, ఈవిడేం చేసిందంటే, ఇదిగోనయ్యా నీ మాట మేము విన్నాము, నీ మాట ప్రకారం బ్రతకాలని చూసాము, కానీ మా మధ్యకి ఎవరు వచ్చారు? సర్పం వచ్చింది. ఈ సర్పము రాకపోయి ఉంటే సరిపోదు. అంటే ఆ జీవితం పోవడానికి కారణం ఏమంటే ఈ సమస్తము భూమిని నువ్వే సృజించావు కదయ్యా. అంటే మాతో పాటు సర్పాలు కూడా ఎవరు చేశారు కదా. అంటే తప్పెవరిది? చూడండి మనుష్యులు ఎంత జ్ఞానవంతులైపోయారు. అందుకే దేవుడు ఏమన్నాడు? ఈ లోకపు జ్ఞానము వెరితను. నువ్వేదో గొప్ప అనుకుంటున్నావు కాదు, వెరితను. జాగ్రత్తగా ఏదేమైనప్పటికీ ఏం జరిగిందంటే ఇక్కడ దైవికంగా నడిచే వీరు ఎందులో నడమొద్దు ఇప్పుడు దెయ్యపు నడకలో నడవడం మొదలుపెట్టాడు. దేవుడు వీళ్ళు ఏం చేశాడు తెలుసా? మీరు తప్పు చేశారు, పాపం చేశారు, మీరు పాపాన్ని ఒప్పుకుంటలేదు, మీ పాపాన్ని కప్పుకుంటున్నారు, కాబట్టి మీకు ఇక్కడ స్థానము లేదు అని ఏం చేశారు చూడండి. అలాగే వచ్చేసి 3వ అధ్యాయం చివరికి వచ్చేద్దాం. 3వ అధ్యాయం చివరిలో 20వ వచనం. ఆదాము తన భార్యకు అవ్వాని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. దేవుడి యెహోవా ఆదామునకు తన భార్యను చర్మపు చొక్కాలు చేయించి వారిని తొలగించెను. అప్పుడు దేవుడి యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించనని అని దేవుడిని యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదోను తోట నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఎక్కడి నుంచి? దేవుని మందిరంలోంచి ఆదామును ఏం చేశాడు? వెలగొడేశాడు. పాపము చేస్తే ఒప్పుకుని ఏం చేయాలి? విడిచిపెట్టి. అతిక్రమము దాచిపెట్టేవాడు వడ్డెలడు. వాడిని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుకుంటాడు. ఆ కనికరాన్ని పొందుకోవాలంటే నువ్వు చేసిన పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకుని అక్కడితో విడిచిపెట్టేయాలి. ఇక్కడ ఆదాము ఒప్పుకోలేదు, కప్పుకున్నాడు. కాబట్టి దేవుని మందిరం నుంచి బయటికి వెళ్ళగొట్టేశాడు. దైవికంగా నడిచే మార్గంలో నుంచి దెయ్యపు మార్గంలోనికి వెళ్ళిపోయాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఇక్కడ ఉండడానికి నీకు అర్హత లేదు, గెట్ అవుట్ అన్నాడు. బయటికి ఎంటేసి వెళ్ళగొట్టి తర్వాత మాట ఏదోని తోటకు
తూర్పు దిక్కున కెరేకులను జీవవృక్షములకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టి మళ్ళీ వెళ్ళడానికి వీళ్ళని మనుషులు తెలివైనడు కదా, వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఒకవేళ వెళ్ళాలనుకుంటే అక్కడ అడ్డుగా ఉన్నాయట, ఖడ్గజ్వాలను పెట్టేస్తారు. ఇంక వెళ్ళడానికి వీల్లేదు. అక్కడతో దేవునికి మనిషికి ఈ ప్రార్థన అనేది అక్కడ వాళ్ళు దేవుని ఆరాధించే విధానము కోల్పోవడం జరిగినప్పటికీ కూడా తర్వాత క్రమంలో దేవుని వైపు నడవడానికి చాలా మందికి దేవుడు చాలా జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తాడు. కానీ ఇక్కడ మనకి అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే మనం కూడా ప్రార్థన, పాటలు, వేరే ఏదైతే అది నీకు వచ్చిన దాన్ని బట్టి దేవుడితో చక్కగా మంచి క్రమం ముందుకు వెళ్తున్నారండి. మందిరానికి వెళ్ళే విషయం కావచ్చు, మందిరంలో సహకార విషయం కావచ్చు, ప్రార్థన చేసే విషయం కావచ్చు, వాక్యం చెప్పే విషయం, వాక్యం మాట్లాడే విషయం, లేకపోతే పాటలు పాడే విషయం గొప్పగా ముందుకు వెళ్తూ ఉండొచ్చు. అంటే దైవికంగా నువ్వు నడుస్తున్నావు. ఇక వచ్చిన బాధ ఏంటంటే నువ్వు చక్కగా నడుస్తుంటే ఆ మార్గం నుంచి తప్పించడానికి ఒకడు ఉన్నాడన్నమాట మర్చిపోకండి. వాడు గర్జించు సింహంలా తిరుగుతున్నాడు. ఏదో టైంలో నిన్ను దేవునికి నీకు కట్ చేసి దూరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కానీ మీరు వాడి ప్రయత్నాలు ఏం చేయాలంట? తిప్పికొట్టాలి. ఎందుకంటే ఎలాగంటే ప్రార్థన ద్వారా మీరు దైవికంగా నడుస్తున్నారు అనేది మీకు తెలిసిపోద్ది. మీరు వెళ్ళే మార్గాన్ని బట్టి ఆ టైంలో వెళ్ళకుండా వాడు ఆఫ్ చేయని ప్రయత్నం చేశారనుకోండి, వాడు వేసే ప్లాన్ మీరు ఏం చేయాలి? తిప్పికొట్టాలి. ఇలా కాదు, ఆదమవలా మీరు అపవాది గడి వైపు వెళ్ళిపోకూడదు. ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. నిత్యము దేవునితో కలిసి సహవాసం చేసేవారిగా ఉండాలి. ఆదామవ్వలు ఆజ్ఞ అతిక్రమించక ముందు ఎలా ఉన్నారు? దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత ఏం చేశారు? సహవాసాన్ని కోల్పోయారు. అలా ఉండకూడదు. ఆజ్ఞ అతిక్రమించకుండా ఎలాగైతే ఉన్నారో అలాగే మనం ఆయన ఆజ్ఞ అతిక్రమించకుండా దేవుళ్ళు చక్కగా ముందుకి కొనసాగాలి. దైవికంగా నడవడానికి నిత్యము కూడా ప్రార్థన చేయాలి. అట్టి జీవితాన్ని మీ అందరి కుటుంబాలు ఉండాలని కోరుకుంటూ నా వాటిని ముగిస్తున్నాను. తమ వచ్చని ప్రార్థించండి. ప్రార్థన. పరలోకమందున్న మా కనపడి ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును స్తుతిస్తున్నాము. దేవా, ఇదిగో నాడు ఈ రోజు మీ మాతో మాట్లాడారు. మీకు అయిష్టమైనవి మాలో ఉండకూడదని, మీకు నచ్చనివి మేము చేయకూడదని తండ్రి, నీ మార్గంలో మేము నడవాలని నీ వాక్యం మాకు సెలవిస్తుంది తండ్రి. నిజమే నాయన, మేము తెలుసో తెలియక ఇంకా ఏమైనా లోకంలో వాటి వైపు నాయన వెళ్తున్నాము తండ్రి. ఇంకా ఏడు ముక్కలు అంటూ లేకపోతే వేరే వేరే అంటూ ఇంకా మీ పట్టు తిరుగుతున్నామేమో తండ్రి. లేదు తండ్రి, మమ్మల్ని సృష్టించింది నీవు, మమ్మల్ని పోషించేది నీవు, మమ్మల్ని నడిపించేది నీవు తండ్రి. కాబట్టి నీకు భయపడి తండ్రి నిన్ను ఉన్నతమైన స్థితిలో చూపించే వారికి మేమందరం కూడా కలిసి ఉండడం అయితే మీరే మాకు సహాయం దయచేయండి. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఆధ్యాత్మికంగా తండ్రి ఉపదంతులుగా, అరవదంతులుగా, దూరంతులుగా పరాభివృద్ధి దయచి ఉండారా దీవించి ఆశీర్వదించి మా కొరకు త్వరలో రానియ్యండి. యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.